హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో తెలంగాణ గారెలు చూపెడుతున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడుతూ ఉండే తెలంగాణ గారెలు మేకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి సందర్భంగా అందరి ఇళ్ళల్లో చేసుకునేవే, కానీ క్రిస్పీగా చేయాలంటే ఎలాగో చూపిస్తున్నాను మేకింగ్ ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, గారెలు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి తయారీకి మనం పొడి పిండిని వాడతాము. బియ్యం పిండిని పట్టించుకొని పెట్టాలి. అలాగే కావలసిన పదార్థాలను చూపిస్తాను. నువ్వులు, ఎక్కువగా నువ్వులు వాడతాము. అలాగే ధనియాలని ఇలా ఒలుచుకొని తీసుకోవాలి. అదేవిధంగా కారం పొడి తగినంత తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కిలోలది చూపిస్తున్నాను. అదేవిధంగా కొత్తిమీర ఎంత ఎక్కువగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా కరివేపాకు ఎంతకంటే ఎక్కువ మోతాదులో వేస్తే చాలా టేస్టీగా కుదురుతాయి. ఇంకా నెక్స్ట్ ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. తర్వాత ధనియాల పొడి చూపిస్తున్నాను, ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం పేస్ట్ని తీసుకోవాలి. ఆ తర్వాత బొబ్బరపప్పుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను, ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే ఎక్కువ ఇవి వాడతాము. ఇక పిండిలో ముందుగా ఓమా, అదేవిధంగా నువ్వులను, ఆ తర్వాత బొబ్బరపప్పుని కూడా వేస్తున్నాను. చూడండి, అన్నీ కూడా ఇంతకుముందు చూపించిన పదార్థాలన్నింటినీ వేస్తున్నాను. మసాలాను, అదేవిధంగా అల్లం పేస్ట్ని కూడా తీసుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ తగినంత ఉప్పు, అలాగే కారంలని కూడా తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర ఆకులను కూడా తీసుకుంటున్నాను. సో అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ పొడి పిండిని మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా పిండికి పట్టేలా కలపాలి. తర్వాత ఇందులో వేడి నీటిని పోస్తూ కలపాలి. సో చేతు కాలుతుంది కాబట్టి మొదటగా చెంచాతోని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ముద్దలుగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు కడుతుందో చూసుకొని కలపాలి. తర్వాత గారెలు ఒత్తుకోవడానికి గారెల మిషన్ సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఆయిల్ని ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు కలిపిన పిండిని ఈ విధంగా ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టుకోవాలి, లేదంటే ఎండిపోతుంది, పొడి బారుతుంది. ఒత్తినప్పుడు గారెలు సరిగా రావు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త పిండిని తీసుకొని ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. పిండిని ముద్దలుగా రెడీగా చేసుకున్న తర్వాత ఇక వీటిని గారెలుగా ఒత్తుకోవడమే. తర్వాత ఏదైనా ఆయిల్ పేపర్ని ఈ విధంగా తీసుకొని కవర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్లో వస్తాయి. చూడండి, ఒత్తుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేస్తే ఆయిల్ కానీ పదన కానీ పోతుంది. తర్వాత ఆయిల్లో కాల్చుకుంటే ఈ విధంగా కరకరలాడేలా రెడీ అయిపోతాయి. చూడండి, ఆయిల్లో వేయిస్తున్నప్పుడు చూపిస్తున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి పైన కాలుస్తుంది చూపిస్తున్నాను. స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు, కానీ అప్పాలని ఈ విధంగా కట్టెల పొయ్యి పైన కాలిస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి.
చూడండి ఫ్రెండ్స్. మరుగుతున్న నూనెలో ఈ అప్పాలను కాల్చుకొని తీసుకున్న తర్వాత ఈ విధంగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. వీలైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సంక్రాంతి సందర్భంగా అందరి ఇళ్ళల్లో ఎక్కువగా చేసుకునేవి ఈ గారెప్పాలే. తెలంగాణలో వీటిని గారెలు అంటాము. చూడండి, ఇందులో బబ్బెరపప్పు, కొత్తిమీర అన్నీ కూడా నువ్వులు చాలా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్ గారెలు చాలా బాగుంటాయి. టేస్ట్ ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ గారెలు చేసే ప్రాసెస్ని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. Thanks for watching my channel friends. Once again thanks for watching my video.